హలో గైస్, వెల్కమ్ టు ఓజీ వ్లాగ్. సినిమా చూడరా అంటే సినిమా తీసి మొత్తం స్నాప్లోనే పెట్టేస్తున్నారు అంతే కదా. అందుకని 2 రోజుల నుంచి స్నాప్లో ఓపెన్ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చూడట్లేదు, డైరెక్ట్ చూడబోతున్నారు పీసీఎక్స్లో ఓజీ. మామూలుగా శ్రీరామ్ బ్రో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి ఓజీ మీద? ఓజీలో నానే ఉన్నాడు అనుకో. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం ఒరే నువ్వు చెప్పు, మూవీ రోజు సినిమా చూసావు కదా నువ్వు? ది నెక్స్ట్ డే టైం అయితే 6 అవుతుంది. ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి లేపుతున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ ప్రసాద్కి వెళ్ళాలి. గొమ్మని రెడీ అవ్వాలి. కాలేజీకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 33 కిలోమీటర్స్ బస్సులో వెళ్ళాలి మేము ప్రసాద్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి. దారిలోనే టిఫిన్ అలా చూస్తాయిట్రా. ఇప్పుడు దారిలో టిఫిన్ చేసేసి ప్రసాద్కి వెళ్ళిపోవడమే. బలుపు ఉండకూడదురా. ఎంత పిఎం అయితే మాత్రం బలుపు ఉండాలా చెప్పు. ఆయన చెప్తూనే చెప్పట్లేదురా. కుమార్ వర్మ ఇంట్రో రంజిది మొత్తం డ్రెస్ పోతున్నారు. నీ డ్రెస్ ఖరాబ్ చేస్తాను ఇద్దరు కలిసి. కొత్త డ్రెస్ రాజ్ ఇక్కడ పెట్టారు అది లోపల. అవునరా, ఓజీ కూలీ షర్ట్ వేసుకొచ్చి చాలా ఏంటి మమ్మీ ఎవడీడు చాలా తప్పులేదు. ఒక పావు గంట తర్వాత బస్ అయితే వచ్చింది. సో మెహదీపట్నం దాకా బస్ మీద అయితే వెళ్ళిపోయాం. మొత్తానికి మెహదీపట్నం అయితే రీచ్ అయిపోయాం. సో ప్రసాద్స్ వరకు ఆటో మీద అయితే వెళ్ళిపోదాం. ఆకలి అయితే తినడానికి ఏం లేదు, వెతుకుతాను. సెక్యూరిటీ గార్డ్ అడిగితే పార్కింగ్ దట్ వెళ్ళాక ఒక బండి అయితే ఉంటుంది అన్నాడు. సో పార్కింగ్ దట్ అయితే వెళ్ళాం. అక్కడ జస్ట్ అప్పుడే వచ్చి బండి మొత్తం సర్దుకుంటున్నారు ఆయన. మేము ఒక ప్లేట్ ఆనియన్ బజ్జీ అండ్ ఉతప్పం ఇడ్లీ ఇవన్నీ చెప్పాము. ఇంకా 10 minutes ఉంది షోకి. ఇప్పుడే టిఫిన్ చేసి వెళ్తున్నాం. రండి రా పవన్ కళ్యాణ్ ఫోటో. నేను ఒరిజినల్ గానే దిగుతాను చాలు. ఏం కావాలరా చెప్పరా? ర్యాంప్ ఇంటర్వెల్ ర్యాంప్. అరే రాజ్ ఎలా ఇంటర్వెల్ సూపర్ సూపర్ అంతే. ఇంటర్వెల్ లో వాటర్ బాటిల్ కొందామని బయటకు వెళ్ళి ఓజీ బకెట్ తీసుకుని వచ్చేసాం. ఓజీ మూవీ అయ్యి ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి రాగానే మా కంటికి అయితే రైఫిల్ షూటింగ్ కనిపించింది. ఇక్కడ నలుగురు అందులోకి అయితే వెళ్ళిపోయారు.
ఓజీ ఎఫెక్ట్. ఐఫిల్ షూటింగ్ అయ్యి కిందకి రాగానే ఓజీ టెంపరీ టాటూస్ అయితే కనిపించినాయి. ఎందుకు మట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది అలాగే ఏంది మా మొహమా? గమ్ముని చూస్తుంటే గుండె ఆగిపోతుంది మా, ఏదో ఒకటి చెప్పమా. శ్రీరామ్, మీ మమ్మీకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పరా. సో ఓజీ సినిమా అయితే అయిపోయింది. ఇప్పుడు కేఫ్ బార్కి వచ్చాం తినడానికి. కనబడట్లేదు అనుకోండి, కేఫ్ బార్కి వచ్చాం. సినిమా ఎలా ఉందంటారా? దాని గురించి మాట్లాడుతాం. సినిమా అయిపోయాక టాటూ వేయించుకున్నాం అంటే అప్పుడే అర్థమైపోయింది సినిమా ఎలా ఉందో. హైదరాబాద్లో నా ఫేవరెట్ బిర్యానీ కేఫ్ బార్లో. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం. బాగుంటుంది. ఇక్కడ తినలేదు కదరా, ఇక్కడ తిన్నాక మళ్ళీ చెప్తాడు. ఇక్కడ రుమాలి రోటీ అండ్ వెజ్ కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పాము. ఇక్కడ టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉందో శ్రీరామ్ గారు చెప్తాడు. చెప్పు, ఇప్పుడు చెప్పు ఎలా ఉందో ఫుడ్ చెప్తాను. తెలుసు చెప్పు. బాగుందిరా. ఓకే, నచ్చింది. రాన్పూర్ కేఫ్ బార్ ఎక్స్ఎంఎల్ఏ క్వార్టర్స్ దగ్గర. వెజ్ అయితే చాలా బాగుంది guys. వెజ్ ఓకే. కాలేజ్కి వెళ్ళిపోతాం రిటర్న్. ఇప్పుడు మళ్ళీ నైట్ పాసిపోయిన కోరిక ఎంత చేసిన బిర్యానీ తినాలి. బార్ దగ్గర ఆటో ఎక్కాం. ఇప్పుడు ఎక్కడికి మెహదీపట్నం bus stop. మెహదీపట్నం బస్ స్టాప్కి వెళ్తాం. అక్కడి నుంచి కాలేజీకి బస్ ఎక్కా. బస్ ఎక్కేసాం. లాంగ్ వెయిట్. ఫైనల్లీ బస్ వచ్చింది. సో ఇప్పుడు ఓజీ మూవీ రివ్యూ. అరే ఎలా అనిపించింది? సూపర్ ఎరగా తీసాడు పవన్ కళ్యాణ్. ఎవరి నుంచి పెట్టినా వినపడతారా, పర్లేదు. నువ్వురా, ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో, మస్ట్ ట్రై. ర్యాంప్ అడ్రినలిన్ రోడ్స్. అదేంటరా. సరే, తమను ఇంటర్వెల్ లో బీజియం కొడతాడు, సూపర్. తమన్ అన్న సూపర్. కాలేజ్ మెయిన్ గేట్ నుంచి హాస్టల్ దాకా మొత్తం ఓజీ రివ్యూ ఇచ్చుకుంటూ వచ్చాం. మైక్ ఛార్జింగ్ అయిపోయింది మధ్యలో. అది మొత్తం హాస్టల్ పైకి వచ్చాక వీడియో ఎడిటింగ్ అప్పుడు చూసాం. మొత్తం రిపీట్ చేయడం, కానీ మెయిన్గా చెప్పాలంటే మూవీ అయితే సూపర్. తమ్మన్ ఇంటర్వెల్లో ఒక బ్లాక్లో కొడతాడు. అంటే దాని తర్వాత నాకు అది మొత్తం మూవీ అంతా ఓకే, బట్ నాకు బాగా నచ్చింది మాత్రం ఇంటర్వెల్ దగ్గర బీజిఎం ఒకటి, ఎండ్ క్రెడిట్స్ దగ్గర. అసలు ఎండ్ క్రెడిట్స్ దగ్గర మ్యూజిక్ అయ్యే వరకు లెగాలనిపించలా. ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఇప్పుడు కనపడితే ఇప్పుడు ఎలివేషన్. ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై బాయ్.